బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు తణుకులో పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో భేటీ కానున్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన సుమారు 2000 మంది ప్రజలతో ప్రజావేదిక నిర్వహించనున్నారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇదే పర్యటనలో నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చిస్తారు. తణుకు కూరగాయల మార్కెట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై సీఎం మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఐక్యనగర్ పార్క్ వద్ద పార్క్ అభివృద్ధిపై ప్రణాళిక, P4 విధానంపై ప్రసంగిస్తారు. పార్టీ శ్రేణులు నాయకులతో సమావేశం ముగిశాక మధ్యాహ్నం అమరావతికి తిరిగి వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్రపై ఒక్కో నెలలో ఒక అంశాన్ని తీసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అనే అంశాన్ని తీసుకున్నారు. అంటే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు నిషేధాన్ని అమలు చేయాలి. ఇవాళ తణుకులో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు, పార్టీ శ్రేణులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ కి సంబంధించి, అలాగే పునర్వినియోగానికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆయన చర్చించబోతున్నారు. అలాగే ఇవాళ మధ్యాహ్నానికి ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన తణుకులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి నెల కూడా 3వ శనివారం ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. ఒక్కో నెలలో ఒక్కో థీమ్తో చంద్రబాబు అన్నది ముందుకు వస్తున్నారు. అందుకు అనుగుణంగానే అధికారులు కూడా అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్లాస్టిక్ సింగిల్ యూసేజ్ కు సంబంధించి, అలాగే పునర్వినియోగానికి సంబంధించి అవగాహన కార్యక్రమం అన్నది చేపడుతూ ఉన్నారు. అలాగే ఇటు అధికారులతో కూడా పార్టీకి సంబంధించి, అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి కూడా వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు.